నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. రాజకీయ ప్రచారాల్లో దివ్యాంగులను కించపరిచే విధంగా మాట్లాడవద్దు, పిల్లలను ప్రచార కార్యక్రమాల్లో వినియోగించకూడదని ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుండి 3 రోజుల పాటు సామాజిక పెన్షన్ల పంపిణీ. వివిధ సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ మల్లయ్య నాయుడు. భారత పార్లమెంట్లో ఎగువ సభ, రాజ్యసభ 1952లో ఇదే రోజున ప్రారంభమైన రాజ్యసభపై వాజీ ప్రత్యేక కథనం. జోరుగా హుషారుగా ఉవ్వెత్తున సాగుతున్న ప్రచారం. పార్వతీపురం, సాలూరు ప్రాంతాల్లో జోరు మీదున్న తెలుగు తమ్ముళ్ళు. ఇక వివరాలకు వెళ్తే, పెన్షనర్లకు ఆలస్యం అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యంత్రాంగం పనితీరే అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల రాష్ట్రంలో 56 లక్షల మంది పెన్షనర్లు రోడ్డు మీద పెట్టి సచివాలయాలకు రమ్మని ఆదేశాలు ఇచ్చారంటే ప్రజలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు స్పందించాలి. ఇవాళ సెర్ఫ్ సీఈఓనో ముఖ్యమంత్రి కార్యాలయం ధనంజయ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్ని సిఎస్ జవహర్ రెడ్డి ఏ విధంగా బాధ్యత తీసుకుంటాడని నేను అడుగుతున్నా. ఏ విధంగా ఇటువంటి ఆదేశాలు ఇస్తారని నేను అడుగుతున్నా. ఇవాళ దగ్గర వృద్ధులు దగ్గర 34 లక్షల మందిని మీరు సచివాలయాలకు రమ్మన్నారంటే మీకు మానవత్వం ఉందా నేను అడుగుతా ఉన్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని. ఒకసారి మండుటి ఎండలో సచివాలయాలకు వచ్చి మీరు చూడండి. ఈ ఎండ పరిస్థితి ఏంటో, ఎండ వేడిమి ఏంటో. ఇవాళ మంచినీళ్ళు కూడా దొరకని ప్రాంతాలు ఉన్నాయి. మంచినీళ్ళు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో 34 లక్షల మంది వృద్ధుల్ని మీరు సచివాలయాలకు రమ్మన్నారంటే చీఫ్ సెక్రటరీ మీకు మానవత్వం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మురళీధర్ రెడ్డి నీకు మానవత్వం ఉందా సెర్ఫ్ సీఓ అని నేను అడుగుతా ఉన్నా. ఏసీ రోడ్లో కొలుగుతున్న తాడేపల్లి కొంప ప్యాలెస్లో ఉన్న ముఖ్యమంత్రి సెక్రటరీని అడుగుతా ఉన్న ధనంజయ రెడ్డిని, ఇంత నీచానికి పాల్పడతారా? ఇంత దుర్మార్గానికి పాల్పడతారా? ఓట్లు దండుకోవాలనే కక్కుర్తితో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓట్లు చేయాలనే ప్రయత్నంతో ఈ పన్నాగంలో మీరందరూ భాగస్వాములు అయ్యారు. నిన్నే దగ్గర 9 మంది అధికారులు మీ దుర్మార్గాలకి, మీ కుట్రలో భాగస్వాములైనందుకు ఇవాళ 9 మంది అధికారులు బలైనప్పటికి కూడా ఇంకా మీకు చేమగుట్టినట్లేదా? అవ్వాతాతల పెంచిన సొమ్మును అస్మదీయులకు జగన్ రెడ్డి దోచిపెడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య ఆరోపించారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అనేక కులాలను విడదీశారని, సోషల్ మీడియా ద్వారా చెడు ప్రచారానికి తావుతీసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని ఆరోపించారు. 1వ తేదీన ఇవ్వవలసిన పెన్షనర్ల సొమ్మును ఖజానాల్లో డబ్బు లేక ఇతర అవసరాలకు మళ్లించారని ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పరంగా మా నాయకుడు ఏ రోజున కూడా ఒక్క పైసా ప్రజల మీద భారం పెట్టల. ఏ ఒక్క ధరల విషయంలో కానీ, పన్నుల పెంపుదల విషయంలో కానీ ఎక్కడా కూడా ఆయన ప్రజల మీద భారం పడకుండా ఆయన అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన మా మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు చూసినట్టయితే, మీరు పెంచింది 1000 రూపాయలు అయితే ఈ రోజున ధరలు చూస్తే ఆకాశంలో ఉన్నాయి. మీరు పన్నులు చూస్తే ఏ పన్ను మీరు డీజిల్, పెట్రోల్ ధరలు ఎన్నిసార్లు పెంచారు, కరెంటు ఛార్జీలు 10 సార్లు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు, ఆస్తి పన్ను పెంచారు, చెత్త మీద పన్ను వేశారు. ఇన్ని పన్నుల ధరలు పెంచి కూడా మీరు ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటే నమ్మే పరిస్థితి ప్రజల్లో లేదు. ఇక
మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఏదైతే ఒక్కొక్క పెన్షన్దారుడు ఈ రోజున సుమారుగా మీరు విడతల వారీగా పెన్షన్స్ ఇవ్వడం వల్ల 32,000 రూపాయలు నష్టపోయిన విషయం కూడా ప్రజలందరి దృష్టికి, ముఖ్యంగా అవ్వాతాతల దృష్టికి, తర్వాత దివ్యాంగుల దృష్టికి, ఇతర పెన్షనర్స్ దృష్టికి మేము తీసుకొస్తున్నాం. అంటే ఇప్పుడు కూడా నీ కుట్రతో పెన్షన్లు డిలే చేయడానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణమని చెప్పాలనుకుంటున్నావు, కానీ నీ పప్పులు ఉడకవు జగన్మోహన్ రెడ్డి. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే మార్చి 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఖజానాలో ఉన్నటువంటి 13,000 కోట్ల రూపాయలను 13,000 కోట్ల రూపాయలను నీ కాంట్రాక్టర్లకు నువ్వు పేమెంట్స్ చేసేసి ఖజానాలో నయా పైసా లేకుండా చెయ్యటం వల్ల నువ్వు డబ్బులు ఇవ్వలేకపోతున్నావు పెన్షన్దారులకి. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో విభిన్న ప్రతిభావంతులను కించపరిచే పదాలను వాడవద్దని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. కుంటి ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం లాంటి పదాలను వాడడం వల్ల దివ్యాంగుల మనోస్థైర్యం దెబ్బతింటుందని, వారు తీవ్ర మనస్తాపం చెందుతూ తమకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారని చెప్పారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కూడా ఇతరులను కించపరిచే పదాలను ప్రచారంలో వాడకూడదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లోనే ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ గురించి ముందుగా వివరించారు. జాబితా ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు జిల్లాలో సుమారు 10,000 కొత్త ఓటర్లు చేర్చామన్నారు. కొత్త ఓటర్లు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 14వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, డిఆర్ఓ అనిత తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 173(b) ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఖచ్చితంగా 25 సంవత్సరాలు నిండాలి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో ఏదైనా ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల అర్హతపై వాది ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 173 సబ్సెక్షన్ బి ప్రకారం అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు ఖచ్చితంగా 25 ఏళ్లు నిండాలి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గంలో ఓటర్గా నమోదై ఉండాలి. ఓటు హక్కు ఉన్న నియోజకవర్గం నుంచి కాకుండా వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటే తనకు ఓటు హక్కు ఉన్నట్లుగా ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులు కారు. ఎన్నికలలో పోటీ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఒక రాష్ట్రంలో ఓటు హక్కు ఉండి మరొక రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం లేదు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఇలాంటి అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే రాష్ట్రంలోనే ఓటు హక్కు కలిగి ఉండాలి. ఏ కేసులోనైనా దోషిగా నిర్ధారణై 2 ఏళ్లు జైలు శిక్ష పడితే ఆ అభ్యర్థి ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 సబ్సెక్షన్ 3 ప్రకారం అలాంటి వారు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులు. దోషిగా తేల్చుతూ ఇచ్చిన తీర్పుపై స్టే ఉంటే ఆ సమయంలో ఎన్నికలలో పోటీ చేయొచ్చని సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పు చెప్పింది. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలలో పోటీ చేసేవారు ఆయా వర్గాలకు చెందిన వారు మాత్రమే ఉండాలి. ఈ మేరకు కుల ధృవీకరణ పత్రం తప్పనిసరి. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారు జనరల్ కేటగిరీ నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేయొచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 4, 5 దీనికి అనుమతిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలనుకునే వారు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ను సమర్పించాలి. నామినేషన్ వేసేటప్పుడు వారి అభ్యర్థిత్వాన్ని ఇతరులు ప్రతిపాదించాలి. అలా ప్రతిపాదించే వారిని ప్రపోజర్ అంటారు. గుర్తింపు పొందిన జాతీయ పార్టీ నుంచి కానీ రాష్ట్ర పార్టీ నుంచి కానీ పోటీ చేసే అభ్యర్థులకైతే కనీసం ఒక్క ప్రపోజర్ ఉండాలి. అదే స్వతంత్ర అభ్యర్థులకైతే కనీసం 10 మంది ప్రపోజర్లు ఉండాలి. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33 సబ్సెక్షన్ 1 ప్రకారం ఇది తప్పనిసరి. భారత ఎన్నికల కమిషన్ అంటే ఈసీఐ దగ్గర రిజిస్టర్ అయినా ఇంకా గుర్తింపు లేని పార్టీలు అంటే అన్రికగ్నైజ్డ్ రిజిస్టర్ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు 10 మంది ప్రపోజర్లు ఉండాలి. తగినంత మంది ప్రపోజర్లు లేనప్పుడు వారి నామినేషన్లు తిరస్కరణకు గురి అవుతాయి. అలాగే ప్రపోజర్లకు అభ్యర్థి పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఓటు హక్కు లేకపోయినా వారి ప్రతిపాదన చెల్లదు. నామినేషన్ సమయంలో నోటరీ చేసిన అఫిడవిట్ సమర్పించాలి. అందులో అభ్యర్థి ఆస్తులు, అప్పులు, కేసులు వంటి అన్ని వివరాలు ఉండాలి.
అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలంటే అభ్యర్థి 10,000 రూపాయలు డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీల అభ్యర్థులైతే 5,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. భారత పౌరసత్వం కలిగి ఉన్నానని, రాజ్యాంగానికి, భారత సార్వభౌమాధికారానికి కట్టుబడి ఉంటాననే ప్రమాణ పత్రం నామినేషన్ల సమయంలో సమర్పించాలి. వీటితో పాటు నామినేషన్ల సమయంలో రిటర్నింగ్ అధికారి అడిగే ఏ ధృవపత్రాన్నైనా అభ్యర్థులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 36 ప్రకారం అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించే అర్హత నిర్ణయించే అధికారం రిటర్నింగ్ అధికారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన కుమారుడికి ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రచారం చేసిన వైఎస్ విజయమ్మ ప్రస్తుతం వివేక హత్య కేసులో జరుగుతున్న గందరగోళంపై వాస్తవాలు ప్రజలకు చెప్పాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీటీ బాబ్జీ డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ విజయమ్మ చాలా గమ్మత్తుగా కొడుకు తన పార్టీ అభ్యర్థులను వైఎస్ సమాధి వద్ద ప్రకటించే సమయంలో అక్కడే ఉండి, కూతురు కూడా తన పార్టీ అభ్యర్థులను వైఎస్ సమాధి వద్ద ప్రకటించే సమయంలో పక్కనే ఉండి కూడా మౌనం వహించడం వెనుక ఆంతర్యం ప్రజలు అర్థం కాలేదని, వివేక కుమార్తె సునీత, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల, వివేక హత్యకు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్నాయని, ముఖ్యమంత్రి జగన్ చర్చకు సిద్ధమా అని సవాలు విసురుతూ ఉంటే వైఎస్ విజయమ్మ ఎందుకు ప్రజలకు నిజాలు చెప్పలేని పరిస్థితులు ఉన్నారని బాబ్జీ ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాల్లో చాలా విచిత్రకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తన సతీమణి వైఎస్ విజయమ్మ రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటన చేసి నా కొడుకుని తండ్రి స్థానంలో పెట్టండి, అందరూ నా కొడుకుని మీకు అప్పచెప్తున్నాను, గెలిపించండి, ముఖ్యమంత్రి చేయండి అని విస్తృతమైన ప్రచారం చేశారు. ఆ రోజు షర్మిల కూడా పాదయాత్ర చేశారు, అందరికీ తెలిసిన అంశమే. కానీ ఈరోజు సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపురుపై వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలని విడుదల చేస్తున్నప్పుడు ఈవిడ పక్క నుండి ప్రార్థన చేసింది. అంతేకాకుండా కొడుకులకు ముద్దు పెట్టి మళ్ళీ ఆయన ప్రచారంకి వెళ్ళమంది. మళ్ళా నిన్నను షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఆ తండ్రి గారి సమాధి దగ్గర ప్రార్థన చేస్తే మళ్ళీ విజయమ్మ అక్కడే ప్రత్యక్షమైంది. అక్కడే షర్మిల అన్నయ్యని తోడ్పడబట్టింది. మా అన్నయ్య ఈ రాష్ట్రంలో రక్త చరిత్రను సృష్టించాడని చెప్పింది. సొంత చిన్నాన్నను చంపించడంలో మా అన్నయ్య పాత్ర కీలకమని చెప్పింది. దోషులంతా మా అన్నయ్య చుట్టూనే తిరుగుతున్నారని చెప్పింది. ఈ రాష్ట్రంలో రాజకీయాలు బాగుపడడం కోసం నేను మా చెల్లమ్మ ఇద్దరు పనిచేస్తామని చెప్పింది. సాక్షాత్తు చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి కూతురు సునీత ఈ ఛాలెంజ్ చేసింది జగన్మోహన్ రెడ్డిని, మీరు సాక్షి ఛానల్కి రమ్మంటే నేను వస్తానని చెప్పింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలకు రెండు సంశయాలు ఉన్నాయి. ఒకటి ఇడుపురుపై కాంగ్రెస్కి వేయాలా, ఇటలీ కాంగ్రెస్కి వేయాలా? ఏ కాంగ్రెస్కి వేయాలంటే విజయం చెప్పారు కదా. అక్కడ కొడుకుతో మళ్ళీ ప్రార్థన చేసి, కూతురుతో ప్రార్థన చేసి అందరి దగ్గర మీరు పుస్తకం పట్టుకొని తిరగడం భావ్యం కాదు. వాస్తవం చెప్పండి. హత్య జరిగింది ఎవరు వల్ల జరిగింది, ఎవరి ప్రోత్సాహంతో జరిగింది, నిందితులు ఎవరు? మీ ముందే మీ పిల్లలిద్దరు అంటే మీ మరిది గారి పాప, మీ పాప ఇద్దరు కలిపి మీ కొడుకుని విమర్శిస్తుంటే మీరు ఎందుకు మౌనంగా ఉంటారు? ఈ వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే వైఎస్ విజయమ్మ నోరు విప్పాలి, ఈ సందిగ్ధతను తీసేయాలి. ఎవరికి ఓటేయమంటారు, మీ కొడుక, మీ కూతురికా, లేకపోతే వాస్తవానికా? మీరు ఆలోచించి చెప్పాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. రాజ్యంలో ఉన్న ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో చివరిపల్లి నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావుతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చివరిపల్లి నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాలను శిరస వహించి తాను చీపురుపల్లిలో పోటీ చేస్తున్నానని, నాయకులు, కార్యకర్తలు అందరూ సహాయ సహకారాలు అందించి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మాకందరికి ఓపెన్ హెల్త్ ఛానల్స్ అని చెప్పి సొంత బట్టలు ఉన్నాయి, బొబ్బిరాజు గారు వాళ్ళు కట్టించినవి హెల్ప్స్ ఉన్నాయి. ఎక్కడ దీపావళి శ్రీకాకుళం దాటిపోయినంత వరకు ఆరోగ్యకి ఇవన్నీ దానివల్ల కూడా ఇంచుమించు 150,000 ఎకరాలు పడుతుంది. వ్యవసాయానికి 2,000, 3,000 ఎకరానికి ఎవరు పెట్టాలి, ఎవరు కాలే బాగు చేయించుకుంటే ఎవరు గవర్నమెంట్ ఏదైనా ఇస్తారు. భారత పార్లమెంట్లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ అంటే రాష్ట్రాల సభ అని అర్థం. రాజ్యసభ 1952వ సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన స్థాపించబడింది. ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీన్ని రాష్ట్రాల సభ అంటారు. రాజ్యసభ సభ్యుల సంఖ్య 245.
ఇందులో రాష్ట్రాల నుంచి కేంద్రపాలిత ప్రాంతాల నుండి 233 మందిని, వివిధ రంగాలలో ప్రసిద్ధులైన వారిని 12 మందిని రాష్ట్రపతి ప్రతిపాదిస్తారు. రాజ్యసభ సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 3వ వంతు సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. పదవీకాలం పూర్తయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. రాజ్యసభకు సభాపతిగా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. సభ్యుల నుంచి ఒకరిని ఉపసభాపతిగా ఎన్నుకుంటారు. లోక్సభ వలె రాజ్యసభ రద్దు కావడం అనేది ఉండదు. లోక్సభ వలనే రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. ఇతర బిల్లులకు సంబంధించి ఇరు సభల మధ్య వివాదం తలెత్తినప్పుడు 2 సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చిస్తారు. అయితే రాజ్యాంగ సవరణకు సంబంధించిన విషయాలలో 2 సభలలోని అంగీకారం పొందితేనే అది సాధ్యమవుతుంది. రాజ్యసభలో ఏదైనా విషయంపై ఓటింగ్ జరిపినప్పుడు సమాన సంఖ్యలో ఓట్లు వచ్చినప్పుడు సభాపతి తన నిర్ణాయక ఓటును వేస్తారు. రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులకు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే అధికారం ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి 97, ఏఐఏడిఎంకేకి 3, అస్సాం గణ పరిషత్ పార్టీకి 1, మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీకి 1, నేషనల్ పీపుల్స్ పార్టీకి 1, పిఎంకే పార్టీకి 1, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏ పార్టీకి 1, తమిళ్ మనీలా కాంగ్రెస్ ఎం పార్టీకి 1, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్కు 1, కాంగ్రెస్ పార్టీకి 29, డిఎంకే పార్టీకి 10, ఆర్జేడీ పార్టీకి 6, జనతాదళ్ యు పార్టీకి 4, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 1, శివసేన అంటే ఉద్ధవ్ బాల్ ఠాకరే పార్టీకి 2, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి 3, ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీకి 2, ఎండిఎంకే పార్టీకి 1, ఆంచాలిక్ ఘనమోర్చా పార్టీకి 1, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 13, ఆమ్ ఆద్మీ పార్టీకి 10, బిజు జనతాదళ్ పార్టీకి 9, వైఎస్ఆర్ పార్టీకి 11, భారత రాష్ట్ర సమితి పార్టీకి 4, సిపిఐ ఎం పార్టీకి 5, సమాజ్వాద్ పార్టీకి 4, సిపిఐ పార్టీకి 2, బహుజన సమాజ్ పార్టీకి 1, జనతాదళ్ సెక్యులర్ పార్టీకి 1, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీకి 1 ప్రస్తుతం రాజ్యసభలో సభ్యులుగా ఉన్నారు. 2024 ఫిబ్రవరి 27వ తేదీన చివరిసారిగా రాజ్యసభకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజ్యసభకు చైర్మన్ గాను, డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్ సింగ్ వ్యవహరిస్తున్నారు. రాజ్యసభకు సెక్రటరీ జనరల్ గా ప్రమోద్ చంద్రమౌళి, రాజ్యసభకు లీడర్ ఆఫ్ ద హౌస్ గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, డిప్యూటీ లీడర్ ఆఫ్ ద హౌస్ గా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, డిప్యూటీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రమోద్ తివారీ వ్యవహరిస్తున్నారు. నగర బహిష్కరణకు గురైన కాళ్ళ గౌరీశంకర్ లాంటి వ్యక్తి నిష్కలంక ప్రజానాయకుడు కోలగట్ల వీరభద్రస్వామిపై అంచుత వ్యాఖ్యలు చేయడం క్షమించరాందని వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఈరోజు స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కార్పొరేటర్ కంటుభక్త తవిటరాజు, నాగవంశపు డైరెక్టర్ ఆవనాపు లక్ష్మణరావు, కనకల కృష్ణ మాట్లాడారు. విశ్వసనీయత లేని కాళ్ళ గౌరీశంకర్ మాటలను ప్రజలు నమ్మరని అన్నారు. ప్రజాసేవే పరమార్థంగా నిరంతరం కృషి చేస్తున్న వీరభద్రస్వామి లాంటి వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న గౌరీశంకర్ దిగజారుడుతనాన్ని చూసి సిగ్గుపడుతున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇటువంటి కుయుక్తులకు పాల్పడడం గౌరీశంకర్కి అలవాటేనని వారు అన్నారు. కేవలం తన ఉనికిని కాపాడుకున్నందుకే ఇతర పార్టీల చెంతం చేరి కోలగట్లపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. ఇతర పార్టీల వద్ద ప్రాపకం, ప్యాకేజీల కోసమే ఇటువంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. అర్బన్ బ్యాంకులో డమ్మీ మీటింగులు పెట్టి బ్యాంకును కొల్లగొట్టిన వైనం అందరికీ తెలిసిందేనని వారు చెబుతున్నారు. మాట్లాడటం చాలా తేలిక, ఆ మాటకు నిలబడడం, ఆ మాటకు కట్టుబడి వ్యవహారం చేయడం అనేది చాలా కష్టం. ఓపిక ఉంటే కానీ జరగదు. నీకెక్కడదా ఓపిక? ఏ రోజు నువ్వు రాజకీయాలు ప్రజలతో చేసావు? ఏ రోజు నువ్వు రాజకీయాలు నిజాయితీగా చేసావు? ఒక అడ్డదారిలో ఎన్నికైన ఒక పదవి తప్ప ఇంకే పదవి నీకుంది? ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఏ పదవి నువ్వు గెలుచుకున్నావని చెప్పేసి ఈరోజు ఆయన వచ్చి నీకు సమాధానం చెప్పమంటారని ఈ సందర్భంగా నిన్ను మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటి, ఇప్పటికైనా మించిపోయిందే లేదు. ముందు నీలో లోపాలు, గజ దొంగలతో మమ్మల్ని పోల్చావు. నువ్వు చేసిన దొంగతనాలు, దోపిడీలు చెప్పనా? ఎగ్జాంపుల్కి ఎన్ని లారీలు బియ్యం వైజాగ్ నుంచి తెచ్చాం? ఎంత స్తంభం దగ్గర బట్టలు కొట్టిన ఏ విధంగా లూటీ చేసావు?
రెండే చెప్తాను, ఇంకా తర్వాత మిగతా చెప్తాను. ఒకటి కాదు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇన్ని లోపాలు నీళ్ళు ఉంచుకొని ఇంత నేర చరిత్ర కానీ, ఇంత పద్ధతి లేని జీవన విధానం కానీ, ఒక కుటుంబానికి న్యాయం చేసావా? నిన్ను నమ్మి పెట్టుబడులు పెట్టిన వాళ్ళకు న్యాయం చేసావా? ఏ రకంగా నీది నిజాయితీతో కూడిన జీవన విధానం నువ్వేమో ఈరోజు వేలెత్తి చూపిస్తున్నావు? మాకైతే అర్థం కావట్లేదు. మాట్లాడితే ఏవో గ్రంథాలు సంచలేసుకొని తిరుగుతావు. నిజంగా నువ్వు ప్రజల్లో ఉండి ప్రజా జీవితంలో ప్రజలతో మమేకమై ఉన్న వ్యక్తివైతే ప్రజాక్షేత్రంలో రా, ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోటీ చేసి అప్పుడు ప్రశ్నించు. దానికి ఒక విలువ ఉంటుంది. మళ్ళీ ఎవరు పంచడం చేరడం, వాళ్ళకేమో నీకున్న ఈ మెటీరియల్ అంతా అమ్ముకోవడం, వాళ్ళు ఇచ్చేదాంతో ఎలక్షన్ ముందు ప్రతిసారి ఇలాంటి మీటింగ్లు పెట్టడం, ఇది ఎవరికి భావ్యం కాదు, ఇది మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ పరిధిలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సామాజిక పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందని కమిషనర్ మల్లయ్య నాయుడు తెలియజేశారు. ఈ మేరకు ఆయన 7వ డివిజన్ 9వ సచివాలయంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి పెన్షన్దారులకు నగదును అందజేశారు. అనంతరం కమిషనర్ మల్లయ్య నాయుడు మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని 60 సచివాలయాల సిబ్బంది ద్వారా కార్యాలయం కానీ లేదా అక్కడ ఉన్న ఖాళీ ప్రదేశంలో కానీ ఈ పెన్షన్లు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నడవలేని స్థితిలో ఉన్న వయోవృద్ధులు, మంచానికి పరిమితమైన రోగుల వద్ద కూడా సచివాలయం సిబ్బంది ఇంటికి వెళ్లి పెన్షన్ అందించే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సచివాలయాల్లో డిస్ట్రిబ్యూషన్ చేయమని ఆదేశాలు ఇచ్చారు కాబట్టి సచివాలయాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ సచివాలయంలో ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కమ్యూనికేషన్ మధ్యాహ్నం చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఆతృతగా ఉన్నారు. ఎస్పెషల్లీ ముసలి వాళ్ళు, రెండోది ఎవరైతే వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవడానికి సంసిద్ధంగా వచ్చి ముందుగా ఉన్న వాళ్ళు అందరూ వస్తున్నారు. ఇంకా వృద్ధులు, వికలాంగులు మరియు బెడ్ రిడన్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటింటికి కూడా వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మ్యాక్సిమం డిస్ట్రిబ్యూషన్ చేసామని స్టాఫ్ అందరికీ కూడా చెప్పడం, సెక్రటరీస్ అందరికీ చెప్పడం జరిగింది. అన్ని సచివాలయాలు ఇంకా డబ్బులు డ్రా చేసిన అన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 8వ సచివాలయంలో ఆల్రెడీ వెరిఫై చేయడం జరిగింది, అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 9వ సచివాలయం కూడా వెరిఫై చేసాం. అన్ని సచివాలయాల్లో కూడా మ్యాక్సిమం ఈవినింగ్ కల్లా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే అమౌంట్ తీసుకున్న తర్వాత అన్ని సచివాలయాల్లో కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయ్యి అందరికీ మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మా టార్గెట్ అంటే 50% ఆఫ్ ది పెన్షన్స్ ఈరోజు ఇచ్చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. యాజ్ 8 o'clock కల్లా 50% పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఆలోచన ప్రణాళిక చేసుకోవడం జరిగింది. ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రకృతి కూడా సహకరించింది, చల్లబడింది కాబట్టి మ్యాక్సిమం పెన్షన్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తామని తెలియజేసుకుంటాం. విటమిన్ సి రసాయనము, యాస్కార్బిక్ ఆమ్లం, నిమ్మ, నారింజ జాతి ఫలాలు, ఉసిరి, ఆకుకూరలు, తాజా బంగాళదుంప, టమాటో మొదలైన వాటిలో ఎక్కువగా లభించే విటమిన్ ఇది. స్కర్వీ వ్యాధి నివారించడానికి, చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. రేపు విటమిన్ సి దినోత్సవం సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, రక్తంలోని కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది, గాయాలు త్వరగా మానడానికి తోడ్పడుతుంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంపొందించి జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. రక్తపోటుని తగ్గించడం, రక్తనాళాలు ఆరోగ్యంగా వచ్చడంలో విటమిన్ సి పాత్ర ఎక్కువ. మాత్రలను వేసుకోవడం కన్నా ఆహారం ద్వారానే విటమిన్ సి లభించేలా చూసుకోవటం మేలని వైద్యులు సూచిస్తున్నారు. నారింజ, బత్తాయి, బొప్పాయి, స్ట్రాబెర్రీ, జామ, క్యాప్సికం, మిరపకాయలు, గోబీ పువ్వు, ఆకుకూరల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని ప్రధాన లక్షణం చిగుళ్ళ నుంచి రక్తస్రావం కావటం. అందువల్ల విటమిన్ సి లోపంతో మెదడులో రక్తస్రావం అయ్యే అవకాశం ఉండొచ్చని కొందరు వైద్యులు చెబుతారు. విటమిన్ సి లోపం అనేది ఒక రకంగా అనారోగ్యకర జీవనశైలికి నిదర్శనమని, ఇది పక్షవాత ముప్పును పెంపొందించుతుందని మరికొందరు వైద్యులు చెబుతారు. మద్యపానం, అధిక బరువు, అధిక రక్తపోటు వంటివన్నీ పక్షవాత ముప్పును పెంచుతాయి. మన జీవన శైలిని మార్చుకోవడం ద్వారా వీటిని దూరంగా ఉంచుకోవచ్చు. విటమిన్ సి మెదడు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. ఆలోచనలు, భావనలు, ఆదేశాలు వంటి వాటిని మన మెదడులోని వివిధ భాగాలకు చేరవేసే న్యూరో ట్రాన్స్మిటర్ల తయారీకి, ముఖ్యంగా సెరటోనిన్ ఉత్పత్తికి ఇది అవసరం. విటమిన్ సి లేకపోవడం క్యాన్సర్కు దారితీస్తుంది. చర్మం, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్లను నివారించడంలో విటమిన్ సి ఉపయోగపడుతుంది.
శరీరంలో విటమిన్ సి తక్కువ స్థాయిలో ఉండటం వలన ఉబ్బసంకి దారి తీయవచ్చు. కాబట్టి రోజు ఆహారంలో తాజా కాయగూరలు, పండ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవటం అన్ని విధాలా శ్రేయస్కరం. వైటమిన్ సి అనేది మనకు అందరికీ. సాలూరు మండలం తొండ పంచాయతీ తొండ, చిన్నపోతగెడ్డ, చెల్లూరు వలస, అప్పన్నదొర వలస, ఉల్లి చింతల వలస గ్రామాల్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పార్ట్ బ్యూరో సభ్యురాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంజయారాణి పాల్గొన్నారు. మండల్ పార్టీ అధ్యక్షులు ఆముదాల పరమేశ్ ఆధ్వర్యంలో 500 మంది వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో సంజయారాణి సమక్షంలో ఈరోజు చేరారు. చంద్రబాబు విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు నూతనంగా చేరిన వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంజయారాణి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఆయా గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంటారని హామీ ఇచ్చారు. పార్వతీపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్రకు నరసీపురం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి నరసీపురం విచ్చేసిన విజయచంద్రకు మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో నరసీపురం ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారీ జనసందోహం మధ్య ప్రచార రథంపై ప్రజలకు అభివాదం తెలుపుకుంటూ నరసీపురం వీధుల్లో జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు. తనకు మద్దతు ఇవ్వాలని విజయచంద్ర ప్రజలకు అభ్యర్థించారు. విజయనగరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు ఇమ్మంది సుధీర్ అభ్యర్థించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్ట్ బ్యూరో సభ్యులు పోసపాటి అశోక్ గప్తిరాజును, విజయనగరం అసెంబ్లీ అభ్యర్థిని ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ మద్దతును ఆమెకు తెలియజేశారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ మోడీ పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించడానికి అహర్నిశలు శ్రమిస్తామని తెలియజేశారు. విజయనగరం నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపిస్తున్నారు. మా భారతీయ జనతా పార్టీ విజయనగరం అసెంబ్లీ ముఖ్య నాయకులందరం కూడా ఏదైతే ఎన్డీఏ పొత్తులో భాగంగా విజయనగరం అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీ పోసపాటి అదితి గజపతి గారిని ప్రకటించారో మేము మా పార్టీ సూచనల మేరకు, మా జిల్లా అధ్యక్షులు సూచనల మేరకు మేము ఈరోజు వచ్చి మేమంతా మీ అభ్యర్థిత్వాన్ని మద్దతిస్తూ మిమ్మల్ని మా విజయనగరం శాసనసభ సభ్యులుగా గెలిపించుకోవడానికి మేమందరం, మా బీజేపీ సైనికులందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు మేడం గారిని కలవడం జరిగింది. ఏదైతే నరేంద్ర మోడీ గారు సుపరిపాలన, రామరాజ్య స్థాపన భారతదేశంలో తీసుకొచ్చారో అటువంటి రామరాజ్య పాలన ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడానికి మేమంతా భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా రామరాజ్య స్థాపన తీసుకురావడానికి మా వంతుగా అందరం కలిసి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నెల్లిమర్ల నియోజకవర్గ పర్యటన ఆకస్మికంగా రద్దయింది. ఈ నెల 4వ తేదీన నెల్లిమర్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల పర్యటన షెడ్యూల్ ప్రకారం జరగవలసి ఉంది. ఈ మేరకు పార్టీ శ్రేణులు జనసేన, టీడీపీ, బీజేపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగమాధవి ఆధ్వర్యంలో పర్యటనకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. నెల్లిమర్లో పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ వివరించడానికి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశం మధ్యలో పవన్ కళ్యాణ్కు తీవ్ర జ్వరం, అస్వస్థతో నెల్లిమర్ల పర్యటన రద్దయినట్లు సమాచారం అందింది. ఈ మేరకు లోకం నాగమాధవి మాట్లాడుతూ రేపు 4వ తేదీన జరగవలసిన పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయిందని, తిరిగి ఎప్పుడు జరిగేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. రేపు నెల్లిమర్ల నియోజకవర్గంలో జరగబోయే పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభ మీటింగ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యరీత్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆయన చాలా అస్వస్థతకు గురయ్యారు కాబట్టి రేపు మీటింగ్ క్యాన్సిల్ చేసి వచ్చే మీటింగ్ ఏ డేట్ని ఉంటుందా అన్నది పార్టీ శ్రేణుల నుంచి, మళ్ళీ జనసేన పార్టీ ఆఫీస్ నుంచి మనకు వచ్చిన తర్వాత ఆ మీటింగ్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎలా చేస్తాం అన్నది మళ్ళీ మీకు బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. తాము అధికారంలోకి వస్తే పార్వతీపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తిని మోహన్ రావు పేర్కొన్నారు.
ఈరోజు పార్వతీపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను ఓటుగా మలుచుకొని కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పేదల పక్షాన్ని ఎప్పుడూ అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అని, అభివృద్ధి సంక్షేమం రెండూ కాంగ్రెస్తోనే సాధ్యమని తెలియజేశారు. ఈ వైకాపా ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రం కానీ ఈ ప్రాంతం కానీ ఒరిగేదేమీ లేదు. కాబట్టి భవిష్యత్తులో ఈ 4 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని చెప్పి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా, అలాగే ఈ 4 ఎమ్మెల్యేల తరఫున మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ప్రజలందరూ ఆదరిస్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ. కాంగ్రెస్ హస్తం పేదల నేస్తం. కాంగ్రెస్ పార్టీ చట్టాలు రూపకల్పన చేస్తుంది. ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను పక్కదారి మళ్లించి వారి సొంత ప్రయోజనాలకు ప్రభుత్వాలు వాడుకుంటాయి. ఎస్సీ ఎస్టీ సప్లా ఫండింగ్ ద్వారా జరిగేటట్టు 27 పథకాలని, సంక్షేమ పథకాలని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ట్రైకార్ అవ్వచ్చు, అలాగే నిరుద్యోగ యువతకి శిక్షణలు ఇచ్చేటటువంటిది, అలాగే స్టడీ సర్కిల్స్, ఏపీ స్టడీ సర్కిల్స్ తీసేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. అలాగే మెగా డిఎస్ అన్నారు. ప్రతి ఏటా జనవరి నెలలో 10,000 పోస్ట్ మెగా డిఎస్ అన్నారు. ఎక్కడుంది మెగా డిఎస్? నిరుద్యోగ. ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయ ప్రచారాల్లో దివ్యాంగులను కించపరిచే విధంగా మాట్లాడవద్దు, పిల్లలను ప్రచార కార్యక్రమాల్లో వినియోగించకూడదని ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి 3 రోజుల పాటు సామాజిక పెన్షన్ల పంపిణీ. వివిధ సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన నగర కమిషనర్ మల్లయ్య నాయుడు. భారత పార్లమెంట్లో ఎగువ సభ, రాజ్యసభ. 1952లో ఇదే రోజున ప్రారంభమైన రాజ్యసభపై వాజీ ప్రత్యేక కథనం. జోరుగా హుషారుగా ఉవ్వెత్తున సాగుతున్న ప్రచారం. పార్వతీపురం, సాలూరు ప్రాంతాల్లో జోరు మీద ఉన్న తెలుగు తమ్ముళ్ళు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.